ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున న్యూ ఇయర్ రెజల్యూషన్ అని చెప్పి లైఫ్ లో ఏదో సాధించాలని చెప్పి ఒక పని స్టార్ట్ చేస్తాం. కానీ స్టార్ట్ చేసిన వారం రోజులకే అది తుస్సు అంటుంది. ఇలా చాలా మంది జరిగి ఉంటుంది కదా. కానీ ఎందుకు మనం ఏదో పని స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే ఆపేస్తాం? ఎందుకంటే మనం మనుషులండి బాబు. మన జీవితాన్ని ఈ రోజుకి రేపటికి ఒక్కసారిగా ఇలా టర్న్ చేసేలాం ఓవర్ నైట్. ఏదో మన లైఫ్ లో పెద్ద అనుకోని డిజాస్టర్ ఏదో జరిగితేనే తప్ప మనకి అంత లెవెల్ ఆఫ్ మోటివేషన్ రాదు. సో పెద్దగా ఒకేసారి జీవితాన్ని మార్చేసుకోకుండా చిన్న చిన్నగా స్లోగా హ్యాబిట్స్ లాగా ఎవ్రీడే ఒక్కొక్క హ్యాబిట్ ని మన లైఫ్ లోకి తెచ్చుకోవాలి. అప్పుడు స్లోగా కొన్ని ఇయర్స్ తర్వాత ఇలా చిన్నగా మనం చేసిన హ్యాబిట్స్ అన్ని కాంపౌండ్ అయ్యి ఒక్కసారిగా పెద్ద రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఎలా అయితే చిన్న ఆటమ్స్ అన్ని కలిపి ఒక పెద్ద మాలిక్యూల్ తయారవుతుందో అదే అటామిక్ హ్యాబిట్స్. జేమ్స్ క్లియర్ అనే ఆయన రాసిన ఈ పుస్తకంలో లాంగ్ టర్మ్ సస్టైనబుల్ గా ఉండే హ్యాబిట్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అని సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్ మీద కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ బుక్ లో హ్యాబిట్స్ క్రియేట్ చేసుకోవడానికి 4 టెక్నిక్స్ చెప్పారు. 1 1% రూల్, 2 స్క్రూ గోల్స్ అండ్ ఫోకస్ ఆన్ సిస్టమ్స్, 3 ఐడెంటిఫై చేంజ్, 4 లాస్ ఆఫ్ బిహేవియర్. ఫస్ట్ ది 1% రూల్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక డిబ్బీలో రోజు మనం ఒక కాయిన్ యాడ్ చేస్తూ ఉన్నాం అనుకోండి. 1 ఇయర్ తర్వాత అందులో 365 కాయిన్లు ఉంటాయి. అదే ప్రతిరోజు మనం అందులోంచి కాయిన్ తీసేస్తూ వచ్చాం అనుకోండి, సంవత్సరం తర్వాత అందులో 0 అయిపోతుంది. సేమ్ అలాగే డైలీ హ్యాబిట్స్ కూడా మన లైఫ్ డిసైడ్ చేస్తుంది. మనం ఎవ్రీడే ఒక మంచి హ్యాబిట్ ని 1% మన లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ స్లోగా వెళ్తే, పెద్దగా చేయకుండా 1% చేసినా కూడా మనం ఆఫ్టర్ 1 ఇయర్ 37 టైమ్స్ ఈ రోజు కంటే బెటర్ గా ఉంటాం. అదే మనం ఎవ్రీడే 1% బ్యాడ్ హ్యాబిట్ కి అలవాటు పడిపోతూ ఉన్నాం అనుకోండి, మనం 1 ఇయర్ తర్వాత మన లైఫ్ 0 అయిపోతుంది. ఇది నా లైఫ్ లో అయితే చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చింది. ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ లో నేను ఇంతకు ముందు చాలా హెవీ వెయిట్ ఉండేదాన్ని. సో ఎప్పుడు పడితే అప్పుడు సడన్ గా వెయిట్ లాస్ అయిపోతాం అని చెప్పేసి ఇలా జిమ్ కి వెళ్ళి 1 ఇయర్ మెంబర్షిప్ కట్టడం, లేదా నెక్స్ట్ డే వెళ్ళి హెల్దీ సలాడ్స్ తినడానికి ట్రై చేసేయడం, ఇలా 1 వీక్ 10 డేస్ కన్నా ఎక్కువ రోజులు ఉండేది కాదు. అంటే ఎందుకంటే ఒక్కసారిగా ఇలా నా మైండ్ సెట్ నేను చేంజ్ చేసుకోలేనమాట. సో చాలా రోజులు ఇలా పాటలు పడి ఏం చేశానంటే ఇంక ఇలా కాదని చెప్పి స్లోగా జిమ్ అనేది మానేసి స్పోర్ట్స్ క్లబ్ లో జాయిన్ అయ్యి స్పోర్ట్స్ ఆడడం మొదలెట్టాను. ఆ తర్వాత బయట జంక్ ఫుడ్స్ తినడం మానేసి ఇంట్లో వండుకొని తినడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నాన్ వెజ్ మానేసి గ్రీన్ ఫుడ్స్ తినడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఆయిలీ ఫుడ్స్ అన్ని తగ్గించడం స్టార్ట్ చేశాను. ఇలా స్లోగా డే బై డే ఒక్కొక్క హ్యాబిట్ ఇంప్రూవ్ చేసుకుని లాంగ్ టర్మ్ నుంచి ఒక 1 ఇయర్ స్పాన్ నుంచి చేయడం వల్ల నాకు ఇలా హెల్దీ ఫుడ్ తినడం అండ్ స్పోర్ట్స్ క్లబ్ కి వెళ్ళి గేమ్ ఆడడం అనేది ఒక హ్యాబిట్ లా తయారైపోయింది. సో ఇప్పుడు నేను పెద్దగా కష్టపడకుండానే, నేను వెయిట్ కోసం ఆలోచించకుండానే వెయిట్ లాస్ అనేది నాలో వచ్చింది అనమాట. రిజల్ట్ ఏంటంటే మనకి పేషెన్స్ కావాలి. ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్ చూసారా, మనం పెట్టే ఎఫర్ట్స్ టైం బట్టి మనకి రిజల్ట్ అనేది వస్తుంది. రిజల్ట్ వెంటనే రాదనమాట. సో గ్రాఫ్ లో ఈ కింద పార్ట్ అంతా దీన్ని వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అంటారు. అంటే ఎక్కువ మంది ఈ ప్లేస్ లోకి వచ్చి పడతారు. అంటే మనం ఎఫర్ట్ పెడుతున్నాం, మనకి ఏం రిజల్ట్ రావట్లేదు అని చెప్పి డిసప్పాయింట్ అయిపోతారు అనమాట ఫుల్ గా. సో అప్పుడు ఏమవుతుంది అంటే మనం వెంటనే మన హ్యాబిట్ ఇంకా ఫార్మ్ అవ్వదు కాబట్టి అక్కడి నుంచి మనం వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ మన పాత లైఫ్ లోకి వచ్చేస్తాం రిజల్ట్ రావట్లేదు అని చెప్పి. సో ఎప్పుడైతే ఈ వ్యాలీ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ దాటి మనం చేసే పని ఆపకుండా ఇంకా ట్రై చేస్తూ ఉంటామో, రిజల్ట్ రాకపోయినా కూడా అప్పుడు సక్సెస్ అనేది వస్తుంది అనమాట. సెకండ్ పాయింట్, స్క్రూ గోల్స్, ఫోకస్ ఆన్ సిస్టమ్స్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి. 90% ఆఫ్ ద పీపుల్ కి. చాలా మంది డాక్టర్స్ అవుదాం అనుకుంటారు, చాలా మంది యాక్టర్స్ అవుదాం అనుకుంటారు, చాలా మంది బిజినెస్ పీపుల్ అవుదాం అనుకుంటారు, చాలా మంది రిచ్ అవుదాం అనుకుంటారు. కానీ అందరూ అవుతున్నారా? అవ్వట్లేదు. కొంతమందే విన్ అవుతున్నారు. ఎందుకు? సో విన్ అయిన వాళ్ళందరినీ కూడా లూజ్ అయిన వాళ్ళకి అదృష్టం వల్ల అవకాశం వచ్చింది అని అంటారు. అంతేగాని అలా విన్ అవ్వడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని ఎఫర్ట్స్ పెట్టుంటారు అనేది మాత్రం మాట్లాడరు. గోల్స్ మీద ఎప్పుడు ఫోకస్ చేస్తే మనం సక్సెస్ అనేది సాధించలేము. మనం సిస్టమ్స్ మీద ఫోకస్ చేయాలి. సిస్టమ్స్ అంటే ఏంటి? గోల్ సాధించడానికి వెళ్లే ప్రాసెస్ నే సిస్టమ్ అంటారు. సపోజ్ ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు రేపు 1 ఇయర్ కల్లా నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి అని గోల్ ఉండదు. సో నాకు ఆ గోల్ ఉంది కదా అని నేను 1 మిలియన్ సబ్స్క్రైబర్ అని చెప్పేసి నేను ఆ గోల్ వైపు చూసుకుంటూ కూర్చుంటే నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రారు. ఎప్పుడు వస్తారు అంటే నేను ఆ 1 మిలియన్ నంబర్ పక్కన పడేసి అలా గోల్ రీచ్ అవ్వాలంటే నేను ఎన్ని వీడియోలు పెట్టాలి ఎవ్రీ మంత్, ఎవ్రీ డే అని చెప్పి దాని మీద ఫోకస్ చేయాలి. సో ఎవ్రీ డే నేను వీడియో మేకింగ్ మీద ఫోకస్ చేస్తే నాకు ఆటోమేటిక్ గా ఆ టైం కల్లా అంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు. సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా బుక్ రాద్దాం అనుకుంటారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ కల్లా నేను బుక్ ఫినిష్ చేయాలనుకుంటాను. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే బుక్ ఫినిష్ చేయాలి అనుకోకుండా దాన్ని 1 ఇయర్ తర్వాత బుక్ ఫినిష్ చేయడం మీ గోల్.
ఆ గోల్ అలా అట్టే పెట్టి ఈ 1 ఇయర్ లో బుక్ ఫినిష్ చేయాలంటే దాన్ని మంత్లీ బ్రేక్ డౌన్ చేయాలి. అంటే ఈ మంత్ నేను 2 చాప్టర్స్ రాస్తాను, ఈ మంత్ 2 చాప్టర్స్ రాస్తాను అని బ్రేక్ డౌన్ చేసుకోవాలి. అండ్ అలాగే ఎవ్రీ మంత్ ని 4 వారాల కింద డివైడ్ చేసి ఈ 1 మంత్ లో 2 చాప్టర్స్ రాయాలంటే ఈ 1 వీక్ లో నేను అట్లీస్ట్ హాఫ్ చాప్టర్ అయినా రాయాలి. సో అలా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఈ 1 వీక్ లో హాఫ్ చాప్టర్ రాయాలంటే ఈ 1 డే లో నేను ఎన్ని వర్డ్స్ రాయాలి, సో ఇలా పెట్టుకొని ఈ డే లో నేను ఇన్ని వర్డ్స్ రాయాలని దాన్ని ఫోకస్ చేయాలి, అంతేగాని హోల్ బుక్ మీద ఫోకస్ చేయకూడదు. సో అప్పుడు ఎవ్రీ డే మనం ఇలా చేసుకుంటూ పోతే 1 ఇయర్ తర్వాత మనకు తెలియకుండానే ఆటోమేటిక్ గా ఆ బుక్ మన చేతిలో ఉంటుంది. దీన్నే ఫోకసింగ్ ఆన్ సిస్టమ్స్ అంటారు. సో గోల్ యొక్క పర్పస్ గేమ్ విన్ అవ్వడానికి, కానీ సిస్టమ్స్ యొక్క పర్పస్ గేమ్ ని ఎప్పుడు ఆడుతూనే ఉండడానికి. 3 ఐడెంటిఫై చేంజ్. మన బిహేవియర్ లో ఎప్పుడు 3 షేడ్స్ ఉంటాయి. 1 ఐడెంటిటీ, 2 ప్రాసెసెస్, 3 అవుట్కమ్స్. మనం చేసే పనులు ఎప్పుడు కూడా అవుట్కమ్ బేస్ చేసుకొని మన ఐడెంటిటీ ఉంటది. అంటే ఇప్పుడు నేను అథ్లీట్ అవ్వాలనుకోండి, అంటే నేను రన్నర్ అవ్వాలనుకోండి, నేను ఏమనుకుంటానంటే నేను రన్నర్ అవ్వాలంటే నేను ఒక ఇన్ని కిలోమీటర్లు పరిగెట్టాలి, రోజు ఇన్ని ఎక్సర్సైజ్ చేయాలి, అప్పుడే నేను రన్నర్ అవుతా అని చెప్పి అది మైండ్ లో పెట్టుకుని నడుచుకుంటా. కానీ మనం అలా వెళ్ళకూడదు. మనం ఎప్పుడు ఐడెంటిటీ నుంచి అవుట్కమ్ కి రావాలి. అంటే నేను రన్నర్ అవుతా అని నేను అనుకున్నాను అనుకోండి, నేను ఆల్రెడీ రన్నర్ అయిపోయాను అని చెప్పి నన్ను నేను ఇమాజిన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు గంగ ఆల్రెడీ చంద్రముఖి అయిపోయింది, తను ఎలా ఊహించుకుంటుందో అలాగా నేను ఇప్పుడు నేను రన్నర్ ని ఆల్రెడీ. సో నేను రన్నర్ ని అంటే నేను ఏం చేయాలి రోజు, నేను ఆల్రెడీ రన్నర్ని కాబట్టి నేను రోజు వెళ్ళి పరిగెట్టాలి. సో అలాగా మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మనం ఒకటి అవ్వాలనుకుంటే, ఒక రోల్ అవ్వాలనుకుంటే దానిలో మనల్ని మనం ఊహించేసుకోవాలి, పరకాయ ప్రవేశం చేయాలి, అప్పుడే మనం అనుకున్నవి సాధిస్తాం. సో ఇప్పుడు ఈ హ్యాబిట్స్ ని బిల్డ్ చేయడానికి 4 టెక్నిక్స్ చెప్పారు. 1 క్యూ, 2 క్రేవ్, 3 రెస్పాన్స్, 4 రివార్డ్. క్యూ అంటే ఒక పనిని ట్రిగర్ చేయడం, క్రేవింగ్ అంటే ఆ పని చేయడానికి మనకి కావాల్సిన మోటివేషన్, రెస్పాన్స్ అంటే మోటివేషన్ వచ్చిన తర్వాత మనం ఆ పనిని చేసేస్తాం, దాన్నే రెస్పాన్స్. 4 రెస్పాన్స్ అయిన తర్వాత అంటే పని చేసేసిన తర్వాత దానికి మనం రివార్డ్ ఇచ్చుకోవాలి. అంటే మనకి రివార్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఆ పని చేయడానికి ట్రిగర్ అవుతుంది. సో ఇది ఒక హ్యాబిట్ లూప్ అన్నమాట. అంటే మనకి క్యూ ఉంటే పని ట్రిగర్ అవుతే మనకి మోటివేషన్ ఉండాలి, మోటివేషన్ ఉంటే మనకి రియాక్షన్ వస్తుంది, రెస్పాన్స్ వస్తుంది, రెస్పాన్స్ అయితే మనం రివార్డ్ తీసుకుంటాం, రివార్డ్ తీసుకుంటే మళ్ళీ మనకి ఆ పని చేయాలనిపిస్తుంది. దిస్ ఈస్ అ హ్యాబిట్ లూప్. మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ని ఎప్పుడు కూడా మనం మన క్యూ కి అనుగుణంగా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇంట్లో వర్క్ చేసుకుందాం అనుకోండి, సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేస్తాను అనుకోకూడదు. ఎందుకంటే సోఫాలో ఆల్రెడీ మనం కూర్చొని ఏదో తింటూ హాయిగా రిలాక్స్ అవుతూ టీవీ చూస్తూ అలవాటు పడిపోతాం. సో ఎప్పుడైతే ఆల్రెడీ ఆ లైఫ్ కి అలవాటు పడుకుంటామో అక్కడ కూర్చొని మళ్ళీ మనం వర్క్ చేయలేం, మనకి ఇంట్రెస్ట్ రాదు. మనం ఏం చేయాలంటే వర్క్ కోసం సెపరేట్ రూమ్ పెట్టుకొని లేదా సెపరేట్ డెస్క్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకోవాలి, అప్పుడు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో అప్పుడు వర్క్ చేయడానికి క్యూ క్రియేట్ చేసుకోవడం అనమాట. అంటే ఒక వర్క్ ఎన్వైరన్మెంట్ ని మనం క్రియేట్ చేసుకుంటాం, ఒక రిలాక్సేషన్ ఎన్వైరన్మెంట్ కాకుండా. సో ఇలాగా మన ఎన్వైరన్మెంట్ ని మనం పాజిటివ్ గా క్రియేట్ చేసుకోవాలి. అలాగే మనం ఏదైనా పని చేసేసిన తర్వాత దానికి మనం మైల్ స్టోన్ రీచ్ అయ్యామని చెప్పి మనల్ని రివార్డ్ చేసుకోవాలి. ఎందుకంటే రివార్డ్ మనం ఇచ్చుకుంటే మన బ్రెయిన్ లో డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ మనలో ఒక హ్యాపీనెస్ ని ఇస్తుంది. ఆ హ్యాపీనెస్ ఏం చేస్తుంది అంటే మనం మళ్ళీ ఆ పని చేసేలా మనల్ని ట్రిగర్ చేస్తుంది. సో వన్స్ ఈ హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత మనం మళ్ళీ ఆ రివార్డ్ కోసం మళ్ళీ ఈ పని చేస్తాం. అప్పుడు మనకి ఇది ఒక లూప్ లాగా తిరుగుతుంది అనమాట. అప్పుడు మనకి కొన్ని డేస్ తర్వాత ఇది ఒక హ్యాబిట్ అయిపోతుంది. అప్పుడు మనం ఎవ్రీడే ఆ పని చేస్తూనే ఉంటాం. కొన్ని ఇయర్స్ తర్వాత దాని రిజల్ట్ ఆటోమేటిక్ గా మనకు వస్తుంది. సో ఫైనలీ గోల్స్ పక్కన పెట్టి సిస్టమ్స్ మీద ఫోకస్ చేయాలి, అవుట్కమ్ పక్కన పెట్టి ఐడెంటిటీ మీద ఫోకస్ చేయాలి. చిన్న చిన్న హ్యాబిట్స్ పెద్ద చేంజ్ తీసుకొస్తుంది, కాంపౌండ్ అవుతుంది. మనం ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నామో దానికి పని ఈ రోజే మొదలు పెట్టేయాలి. మనం రోజు చిన్న చిన్నగా చేసే పనులు ఇయర్స్ గా మనకి పెద్దగా అయ్యి రిజల్ట్ అనేది వస్తుంది. అదే అటామిక్ హ్యాబిట్స్. స్మాల్ చేంజెస్, రిమార్కబుల్ రిజల్ట్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ హ్యాపీ విత్ పవన్.